వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేది రియల్మీ 15T 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రియల్మీ 15T లుక్స్ గ్రేట్ అనేసి అయితే పెట్టారు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా రెండింటితో పాటు వస్తుంది. అండ్ సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇవి జర నాకు బాగా అనిపించినాయి అన్నమాట ఇవి రెండు కూడా. అండ్ హైలైట్లో చూసుకుంటే అదే ఎక్కువ హైలైట్ ఉంది, కెమెరా అండ్ బ్యాటరీ ఎక్కువ హైలైట్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి డీసెంట్ ప్రాసెసర్ వస్తుంది, MediaTek 6400 ప్రాసెసర్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. థిక్నెస్ చూసుకోవచ్చు బై 7.79 థిక్నెస్. సో పెన్సిల్ అంత థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ వెయిట్ చూసుకుంటే 181 గ్రామ్స్ వెయిట్ ఉంది. అమ్మ 7000 బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ పెట్టుకొని కూడా 181 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో యూఐ చూసుకుంటే రియల్మీ యూఐ 6.0 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే 3 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి. అండ్ Android 16, 17 అండ్ 18 దాకా అప్డేట్స్ వస్తున్నాయి. దాని తర్వాత 4 ఇయర్స్, దాంతోపాటు సైమల్టేనియస్గా 4 ఇయర్స్ దాకా కూడా ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. 4 సంవత్సరాల దాకా అయితే మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాఫ్ట్వేర్ అప్డేట్స్తో పాటు మేనేజ్ అయితే అయిపోతుంది. సో 4 ఇయర్స్ దాకా అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు. సో ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 21,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 23,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. దీంట్లో వేరే ఆప్షన్స్ కూడా 8GB ర్యామ్ వేరియంట్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, అది 25,000కి వస్తుంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతాయని రికమెండేషన్ అయితే చేస్తాను. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే ప్రస్తుతానికి అయితే నేను రికార్డింగ్ చేసాక అయితే ఫ్లిప్కార్ట్లో ప్రీ ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఈవెన్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ కూడా ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రీ ఆర్డర్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్లో ఏంటంటే స్మార్ట్ ఫోన్లో ప్లస్ ఏంటంటే ముందు చెప్తున్నా, దీంట్లో నాకు ప్లస్ నచ్చింది ఏమంటే ఫీచర్స్ బాగున్నాయి. రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు వచ్చినాయి, 7000 mAh బ్యాటరీతో పాటు వచ్చింది. మైనస్ ఏంటంటే ఈ ప్రైస్కి MediaTek Dimensity 600 మ్యాక్స్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంత ముందుకు ఐ థింక్ హైలైట్లో చూపించినా కదా ఇక్కడ, ఇది ఈ ప్రైస్కి కొంచెం ఎక్కువ అనిపించింది బై. సో లైక్ ఇది 17,000 18,000కి వచ్చింది, ఆ ప్రైస్ ట్యాగ్లో వచ్చింటే బాగుండేది అనిపించింది స్మార్ట్ ఫోను. సో లైక్ 21,000కి ఉంది కాబట్టి కొంచెం ఓ ప్రైస్ అనిపించింది. నా పాయింట్ అది. అదొక్కటి తప్పిస్తే మేజర్గా నాకు పెద్దగా ఏమంత డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు. మెయిన్ ఏంటంటే ప్రాసెసర్కి ప్రైస్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అదొక్కటి తప్పిస్తే మిగతా అంతా కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఆబ్వియస్ బై సెకండ్ మైనస్ ఆబ్వియస్ యూఐ మీద ఉంటుంది, అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి తప్పించేసి మిగతా అవన్నీ కూడా నాకు పర్లేదు డీసెంట్గానే అనిపించింది. ఇన్ కేస్ తీసుకోవాలంటే తీసుకోమని రికమెండ్ చేస్తాను, కానీ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి అనేసి అయితే ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. సో ఐక్యూలో ఐక్యూ Z10R 5G స్మార్ట్ ఫోన్ ఉంది 19,500కి. సో ఇది కూడా ఇక్కడ కూడా సోనీ వాళ్ళ ఐమాక్స్ కెమెరా యూజ్ చేస్తూ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది, క్వాడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో అది 6400 అంటే 7400 జర బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో అదొకటి చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే సామ్సంగ్ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్లో సామ్సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రైస్ తక్కువ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఓఎస్ అప్గ్రేడ్స్ ఎక్కువ ఇస్తారు వీళ్ళు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళు చూసుకుంటే మోటరోలా వాళ్ళ G96 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సోనీ వాళ్ళ LYDS 700 కెమెరాతో పాటు కూడా వస్తుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది 140 Hz 3D కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో అదొకటి స్పెషాలిటీ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్ ఉంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మాత్రమే బ్యాటరీ అండ్ ఛార్జర్ అనమాట. 7000 mAh బ్యాటరీ విత్ 80W ఛార్జర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ తక్కువ వస్తుంది అనమాట రియల్మీ 15T కంటే కూడా. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ మన రియల్మీ 15T ఉంది కదా, దీనికి గట్టి డామినేషన్ చేస్తున్నాయి అనుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ కంటే అవే బెటర్ ఆప్షన్స్ లాగా అయితే మీకు కనిపించచ్చు. సో మీరేమనుకుంటారు, ఏ స్మార్ట్ ఫోన్ కొంటారు అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఇదే ప్రైస్ కాడికి వేరే బ్రాండ్స్ ఏవే స్మార్ట్ ఫోన్స్ అని మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏమైనా కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో అయితే టైం పడుతుంది, క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే విత్ ఇన్ మై ట్రై అయితే చేస్తాం. ఈ వీడియోకి అయితే ఇంతవే, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.